40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 6,000కు నోటిఫికేషన్ ఇవ్వడంలో మర్మం ఏంటి అని చెప్పి క్వశ్చన్ తోటి ఈ ఒక ఫోటో డిజైన్ చేసేసారు. ఈ ప్రశ్నకు జవాబు ఏది జగన్ రెడ్డి అంటూ డిజైన్ చేశారు. బాధుడే బాధుడు. సో ఒక పేద మధ్యతరగతి కుటుంబం బతకడానికి నెలకు 2019లో 11,000 రూపాయలు సరిపోయేది. ఆంధ్రప్రదేశ్లో 2022లో 20,000 పైనే ఖర్చు అవుతుంది. సంవత్సరానికి ప్రతి కుటుంబం నుండి జగన్ 1,08,000 కొట్టేస్తున్నాడు అంటూ లెక్క చూపించాడు. విద్యుత్ ఛార్జీల రూపంలో 2014, 2019లో 200 నుంచి 300 ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 500 నుంచి 800 అయింది. 500 రూపాయలు పెరిగింది ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఛార్జీలో. సో పెట్రోల్ విషయంలోకి వచ్చేటప్పుడు 76 రూపాయలు ఉండేది టీడీపీ హయాంలో, ఇప్పుడు 117 రూపాయలు అయింది. అంటే 41 రూపాయలు పెరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. డీజిల్ వచ్చేసి టీడీపీ ఉన్నప్పుడు 65 రూపాయలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 103 రూపాయలు అయింది. అంటే 38 రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. గ్యాస్ వచ్చేసి చంద్రబాబు నాయుడు హయాంలో 726 రూపాయలు ఉంది, ఇప్పుడు 1,150 రూపాయలు, 324 రూపాయలు పెరిగింది, పెంచారు జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను 200 రూపాయలు, ఇప్పుడు 800 రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు కన్నా 600 రూపాయలు ఎక్కువ పెంచారు. చెత్త పన్ను అప్పుడు అసలు లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, దాన్ని ఇప్పుడు 120 రూపాయలు చెత్త పన్ను వేశారు, అంటే 120 రూపాయలు పెంచారు. ఇసుక లారీ అప్పట్లో 10,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40,000 రూపాయలు అయింది. అంటే 30,000 రూపాయలు ఇసుక లారీ రేట్ని జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు. సిమెంటు 220 రూపాయలు ఉండేది అప్పట్లో బస్తా, ఇప్పుడు 380 రూపాయలు అయింది. సో 160 రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగింది. మద్యం క్వార్టర్ వచ్చేసి 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 160 రూపాయలు, అంటే 100 రూపాయలు పెంచారు జగన్మోహన్ రెడ్డి. ఫైబర్ నెట్ అప్పట్లో 149 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 350 రూపాయలు చేశారు, అంటే 201 రూపాయి జగన్మోహన్ రెడ్డి పెంచారు. సో ఈ పెరుగుదలను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఓటేయచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ చార్ట్ని వైరల్ చేస్తుంది సోషల్ మీడియాలో. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ఫోటో, పక్కన సిద్ధం జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ రాజధానిగా హైదరాబాద్, 5వ రాజధానిగా జెరూసలం అంటూ ఒక సెటైర్ వేస్తూ మరొక ఫోటో ఇక్కడ వైరల్ చేస్తుంది. ఇక మీరంతా సిద్ధంగా ఉండండి అంటూ సెటైర్ వేస్తూ 4వ రాజధాని హైదరాబాద్, 5వ రాజధానిగా జెరూసలం అంటూ సిద్ధంగా ఉండండి అంటూ సెటైర్ వేశారు. సో ఇక్కడ పారామీటర్ డ్రాఫ్ట్ ఎలక్షన్స్ ఫైనల్ ఎలక్ట్రల్, అంటే మొత్తం ఓట్లు భారతదేశంలో ఉండేటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సో ఇది మీరు చూడొచ్చు. సో ఈ క్షణమైన ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. సో ఈ క్షణమైన ఎన్నికలు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అంతా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 21వ తారీఖు ఎన్నికల షెడ్యూల్ అంటున్నారు. సో ఢిల్లీ నుంచి కూడా అలాంటి సందేశం ఉంటుంది. అదే ఇప్పుడు మీనా కూడా వెల్లడించారు. సో అగ్రిగోల్డ్ చైర్మన్ అరెస్ట్. సో అగ్రిగోల్డ్ సంబంధించి విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అధికారంలో రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ చైర్మన్ అరెస్ట్, రేపు ఏలూరు కోర్టులో హాజరు, 8 గంటల విచారణ. 7 రాష్ట్రాల్లో 40 లక్షల మంది బాధితులు, 22,000 కోట్లకు పైగా కుంభకోణం అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ను ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు కొంతమంది. సో ఇది రైతును పెళ్లి చేసుకునే యువతికి 5 లక్షల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావట్లేదు, అందుకే ఇప్పుడు 5 లక్షల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం అనౌన్స్ చేసింది. రైతులను పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఏ యువత అయితే రైతుని పెళ్లి చేసుకుంటుందో ఆ యువతకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సిద్ధిరామయ్య. వ్యవసాయం చేస్తున్న యువకులకు 45 ఏళ్ళు వస్తున్న పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదని సీఎం దృష్టికి వచ్చింది, అందుకే ఈ ఆఫర్ ఇచ్చారు. సో 16 ఫిబ్రవరి 2024 దేశవ్యాప్త సమ్మె. బిఎస్ఎన్ఎల్లో సమ్మె ఎందుకు? ప్రైవేట్ ఆపరేటర్స్కి 5G ఇచ్చిన ప్రభుత్వం, బిఎస్ఎన్ఎల్కు 4G ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ప్రైవేట్ ఆపరేటర్స్కి 5G ఇచ్చింది, మరి బిఎస్ఎన్ఎల్కి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పాలి. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇప్పుడు సమ్మెకి దేశవ్యాప్తంగా. బిఎస్ఎన్ఎల్లో పే రివిజన్, పెన్షన్ రివిజన్ కాల పరిమితి తీరి 7 సంవత్సరాలు అయింది, అయినా ఇప్పటి వరకు పే రివిజన్ జరగలేదు, అలాగే పెన్షన్ రివిజన్ జరగలేదు. బిఎస్ఎన్ఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు స్టాగ్నేషన్ వచ్చినా ఇంకా కూడా కనీసం కొత్త ప్రమోషన్ పాలసీని కూడా అమలు చేయడం లేదు. సో 2014 ఎన్నికల కన్నా ముందు బిఎస్ఎన్ఎల్ నష్టాలకు గత ప్రభుత్వ విధానాలే కారణమన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, వారు కూడా బిఎస్ఎన్ఎల్కు 4G ఇవ్వకుండా అవే విధానాలను అమలు చేసి బిఎస్ఎన్ఎల్ నష్టాలకు కారణం ఉద్యోగులే అనడం, పే రివిజన్ అండ్ పెన్షన్ రివిజన్ చేయకపోవడం అన్యాయం కదా. సో బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ 2019 పేరుతో దాదాపు
వేల మంది ఉద్యోగులను తొలగించి దాదాపు 4 సంవత్సరాలు నిండినా కూడా కేంద్ర ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలుపుకోకుండా BSNL 4G సర్వీసులు ఇవ్వకపోవడం, అలాగే ఉద్యోగులకు పే రివిజన్, పెన్షన్ రివిజన్ చేయకపోవడం మోసపూరిత కుట్ర కాదా? కనుక ఆలోచించండి. మన హక్కులకై BSNL సంస్థ మనుగడకై ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకున్నట్టుకై సమ్మె అనివార్యం. కనుక అందరితో కలిసి సమ్మె చేద్దాం. సో పిలుపునిచ్చారు దేశవ్యాప్త సమ్మెకు BSNL. సో రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తం నిన్నంతా కూడా భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఢిల్లీల యొక్క ధర్నా వైపు చూస్తుంది. చలో ఢిల్లీ కార్యక్రమం, డ్రోన్లతో బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు, రణరంగంలాగా పంజాబ్ హర్యానా సరిహద్దులు, రైతులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు, శంభు వద్ద పోలీసులపైకి రాళ్లు విరిగిన రైతులు, కాకీల రబ్బర్ బుల్లెట్ తగిలి ఓ రైతు కంటికి గాయం, భారీ ట్రాఫిక్ జాములతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు, MSPపై కమిటీలో ప్రతినిధుల పేర్లను సంఘాలు చేర్చలేదు, హడావుడిగా MSP చట్టాన్ని తేలం కేంద్ర మంత్రి అర్జున్. సో ఇది ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఢిల్లీలో రైతులు రాకుండా ఇక్కడ పోలీస్ ఫోర్సు, తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడేమో మొత్తం హడ్డీల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో తలెత్తిన ప్రతి సంక్షోభంలో పొరుగు దేశాలకు భారత్ అండగా నిలుస్తుందని మేము చూపించాం. అది ప్రకృతి విపత్తు కావచ్చు, ఆరోగ్య సంబంధమైనది కావచ్చు, ఆర్థిక అంశం అయినా, ఆఖరికి అంతర్జాతీయ వేదికపై మద్దతు అంశం అయినా. శ్రీలంక, మారిషస్లో భారత్ UPI రూపే కార్డుల లాంచింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ప్రకటించారు శ్రీలంకలో. సో IPL క్రికెట్ ముంగిట అనంతపురం రెడ్డి బిడ్డ. సో ఇక్కడ కూడా సామాజిక ట్యాగ్ తగిలిచ్చారు. సరే, ఏ సామాజిక ట్యాగ్ అయినా కానీ మనం అభినందించాల్సింది. IPL వేలం పటకు మన అనంతపురం బిడ్డ. నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బారెడ్డి మల్లిరెడ్డి లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అనుష IPL యాక్షన్కు ఎంపికైంది. గతంలో RDT సంస్థ వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో రాణించడంలో వారే అన్ని సదుపాయాలు కల్పిస్తూ చదివిస్తూ కోచ్ యుగంధర్ సహకారంతో 6 ఏళ్లు ప్రాక్టీస్ చేసింది. ఆల్రౌండర్గా ప్రతిభ కనిపించి IPL యాక్షన్కు ఎంపికైంది. తల్లిదండ్రులు 3 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇది మాత్రం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సెలెక్ట్ అయినటువంటి కార్యక్రమం కాదు. ఇది కేవలం ప్రైవేటు వ్యవహారం. ఇది వాళ్ళు తల్లిదండ్రుల కృషితోటి ఆ అమ్మాయి ఇప్పుడు IPLకి సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు జడ్జెస్ కావడానికి చాలా తక్కువ ఏజ్లో అయిపోతున్నారు. అభినందనలు విలువ. సో జడ్జిగా ఎంపికైంది. కులవివక్షకు వ్యతిరేక పోరాట సంఘం అభినందనలు తెలుపుతూ జడ్జిగా అమ్మాయి ఫోటో ఒకటి, జడ్జిగా ఎంపికైనట్టు అమ్మాయి ఫోటో వైరల్ అవుతుంది. సో మనకు వేణుస్వామి అందరికీ తెలుసు, కల్ట్ చూపిస్తా. సో SRK మీట్స్ ఖతార్ PM ఆన్ 11th February. ఇది ఇంతకన్నా పెద్ద సెటైర్ లేదనుకుంటా. ఇక్కడ ఎవరో చేశారు. సో ఈ మధ్యకాలంలో మనకు డిటెక్టివ్స్ లాగా మనకి దుబాయ్లో కొంతమంది ఉన్నారని వాళ్ళు పట్టుకొని జైల్లో పెట్టారు. సో వాళ్ళందరినీ విడిపించడానికి ఖతార్ PMని ఈయన కలిశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరు? వేణుస్వామి. సో ఎక్స్ నేవీ ఆఫీసర్స్ గెట్స్ రిలీజ్డ్ ఆన్ 12th February. SRK నెవర్ టుక్ ఎనీ క్రెడిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దోస్ నేవీ ఆఫీసర్స్. So Swami, who himself is a member of BJP, leaked these details. సో బహుశా వేణుస్వామి ప్రమేయంతో వాళ్ళు రిలీజ్ అయ్యారు అంటారు. ఇంతకన్నా దారుణమైనటువంటి న్యూస్ ఇంకోటి ఉండదు అనుకుంటా. సో ఇంతకన్నా ప్రచారం ఇంకోటి ఉండదని నేను అనుకుంటా. సో రామగుండంలో ర్యాగింగ్, జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు. సో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది అనేది చూడొచ్చు మనం. రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలనింది. సీనియర్ విద్యార్థులు 2 జూనియర్లకు గుండు కొట్టించారు, మీసాలు తీయించారు. జుట్టు ఎందుకు పెంచుకున్నామంటూ బలవంతంగా ట్రిమ్మర్తో గుండు చేసి మీసాలు తొలగించారు. దీంతో ఆ 2 విద్యార్థులు భయాందోళనకు గురై తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టారు. సో ర్యాగింగ్కు వ్యతిరేకంగా ఉండాలి, కానీ ర్యాగింగ్ మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో దీన్ని మనం ఖండించాలి. ర్యాగింగ్ని చేయకూడదు అనేది ప్రభుత్వాల నిషేధం కూడా విధించాయి, కానీ ర్యాగింగ్ జరుగుతుంది. అది కూడా రామగుండంలో ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పైన కవిత కూడా స్పందించారు. అమానవీయం అని చెప్పి రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. శాసనమండలిలో ప్రస్తావించేందుకు అనుమతి కోరారు. ర్యాగింగ్ అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘనని పేర్కొన్నారు. ర్యాగింగ్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సో ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్. కొంచెం ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ న్యూస్, అయినప్పటికీ కూడా కొంత ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి వీటన్నిటిని మీ ముందుంచే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.